Hello, good morning everybody. Welcome to my Trigna YouTube channel. Today I am explaining about the trade theory of Turner trade, right? Those who are pursuing IT trade, Turner. So I am explaining about trade theory of Turner, right? So today I am explaining about the topic of specification of central lathe, right? So I will explain you in Telugu language, okay? Specification of సెంటర్ లింక్స్ రైట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్పెసిఫికేషన్ ఆఫ్ సెంటర్ లింక్, రైట్. సో ఈ సిలబస్ భారత్ స్కిల్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. సో ఈ భారత్ స్కిల్స్లో మనకి ఈ టర్నర్ ట్రేడ్ థియరీ 2 ఇయర్స్ సిలబస్ ఉంది. సో ఆ టర్నర్ ట్రేడ్ సిలబస్ నుంచి నేను ఈరోజు మీకు టర్నర్ ట్రేడ్ వాళ్ళకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, రైట్. సో నా టాపిక్ వచ్చేసి స్పెసిఫికేషన్ ఆఫ్ లేత్, రైట్. సో దీంట్లో ఫస్ట్లో మనకు ఆబ్జెక్టివ్ ఇచ్చాడు. ఆబ్జెక్టివ్లో స్పెసిఫై సెంటర్ లేత్, రైట్. సెంటర్ లేత్ని మనం ఎలా స్పెసిఫై చేస్తాము అంటే, స్పెసిఫికేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనము ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్ అంటూ తప్పకుండా ఉంటుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బైక్ తీసుకున్నాం, మోటార్ బైక్, రైట్. సో ఆ మోటార్ బైక్ కంపెనీ ఏ కంపెనీ, ఓకే, హీరో హోండా కంపెనీ తీసుకున్నాం, రైట్. హీరో హోండా కంపెనీ మోటార్ బైక్లో 100 cc ఇంజన్ కెపాసిటీ ఉంది. తర్వాత మైలేజ్ వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంది. తర్వాత మంచి ఫీచర్స్ కలిసిన వెహికల్ అని చెప్పుకోవచ్చు. అట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక పర్టికులర్ స్పెసిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే లేత్ యొక్క స్పెసిఫికేషన్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, రైట్. సో హియర్ సి ఫస్ట్ లో స్పెసిఫికేషన్ ఆఫ్ lathes అని అంటున్నాడు, రైట్. A lathe is specified by the following: the maximum diameter of a work that can be held అని చెప్తున్నాడు, రైట్. ఇక్కడ మీరు ఫిగర్ లో చూస్తున్నట్టయితే మీకు ఈ యొక్క స్పెసిఫికేషన్ పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. పాయింట్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు, రైట్. సో ద మాక్సిమం డయామీటర్ ఆఫ్ ఏ వర్క్ దట్ కెన్ బి హెల్డ్ అంటున్నాడు, రైట్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిలిండ్రికల్ షేప్ వర్క్ పీస్, రైట్. సిలిండ్రికల్ వర్క్ పీస్ అంటే ఏంటంటే ఏదైతే ఒక రౌండ్ షేప్ ఉన్నదాన్ని మనం సిలిండ్రికల్ వర్క్ పీస్ అని అంటాం, రైట్. సో ఈ యొక్క డయామీటర్ వచ్చేసి మనకి, రైట్, డయామీటర్ వచ్చేసి మనకి 250 mm అని చెప్తున్నాడు, రైట్. అంటే ఈ యొక్క సర్క్యులర్ షేప్ యొక్క డయామీటర్ వచ్చేసి 250 mm, 250 millimeters, రైట్. సో ఈ డయామీటర్ 250 mm డయామీటర్ ను మనము లేత్ మిషన్ లో చెట్లో హోల్డ్ చేసి దీన్ని టర్న్ చేయవచ్చా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ ఇస్తాం, రైట్. సో మనం ఎట్లా స్పెసిఫై చేస్తాము అంటే సెకండ్ పాయింట్ లో మనకి ఇచ్చాడు, ద స్వింగ్ ఓవర్ ద బెడ్, దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లేత్ యాక్సిస్ టు ద టాప్ ఆఫ్ ద బెడ్ అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే
ఇది బెడ్ అనుకుందాం. ఇది మనము వర్క్ హెడ్ అనుకుందాం, రైట్? వర్క్ హెడ్. సో ఇది మనము టెయిల్ స్టాక్ అనుకుందాం, ఓకే? సో ఇది బెడ్ అనుకుందాం, ఓకే? కనబడుతుంది కదా, రైట్? అబ్జర్వ్ క్లియర్లీ, ఓకే? యూ హ్యావ్ టు అబ్జర్వ్ పర్టికులర్ దిస్ పోర్షన్, ఓకే? ఈ యొక్క రివాల్వింగ్ సెంటర్ అంటే ఈ టెయిల్ స్టాక్ లో మనము ఈ రివాల్వింగ్ సెంటర్స్ కానీ బ్లేడ్ సెంటర్ కానీ యూజ్ చేస్తాము, ఓకే? మనం చెప్పబోయేది ఇప్పుడు ఈ టాపిక్ లో ఏంటంటే ఈ మిషన్ పైన ఈ 250 mm డయామీటర్ మనం టర్న్ చేయవచ్చా లేదా అని, ఓకే? సో ద స్వింగ్ ఓవర్ ద బెడ్ అంటే ఏంటంటే ఏదైనా వర్క్ పీస్ మనం చేతిలో లోడ్ చేసినప్పుడు ఆ వర్క్ పీస్ అనేది రోటరీ మోషన్ లో తిరుగుతుంది, రైట్? సో స్వింగ్ అంటే ఆ రోటరీ మోషన్ లో ఆ వర్క్ పీస్ తిరగడాన్ని మనం స్వింగ్ అంటాము. ఓవర్ ద బెడ్ అంటే బెడ్ టాప్ పోర్షన్ బెడ్ అనిపిస్తుంది, ఓకే? మనం ఇక్కడ వర్క్ పీస్ రొటేట్ చేసినప్పుడు ఈ వర్క్ పీస్ అనేది బెడ్ పై నుంచి రొటేట్ అవుతుంది, రైట్? సో ఈ బెడ్ లో టాప్ పోర్షన్ లో మనకు వర్క్ పీస్ ఉంటుంది, రైట్? ఈ బెడ్ యొక్క టాప్ నుంచి ఈ యొక్క పర్టికులర్ సెంటర్ కి మనము ఈ యొక్క డయామీటర్ స్పెసిఫై చేయొచ్చు. ఎట్లా అంటే ఇది లేత్ యాక్సిస్ అంటాము, రైట్? ఈ మిడిల్ పోర్షన్ లో ఏదైతే హెడ్ స్టాక్ కి మరియు టెయిల్ స్టాక్ కి మధ్యలో ఉన్నటువంటి సెంటర్ లైన్ మనం యాక్సిస్ లైన్ అంటాము, రైట్? ఈ యొక్క యాక్సిస్ లైన్ నుంచి ఆఫ్ పోర్షన్ లో మనకి ఈ యొక్క డిస్టెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సెంటర్ లైన్ నుంచి టాప్ ద బెడ్ పోర్షన్ కి అంటే బెడ్ పైన అంటే దాన్ని టాప్ అంటాం, ఓకే? ఈ బెడ్ పైన పోర్షన్ టాప్ అంటాం. ఈ సెంటర్ నుంచి ఈ బెడ్ సర్ఫేస్ డిస్టెన్స్ మనకి ఇక్కడ 250 mm ఉంది, రైట్? మనం 125 mm ఉంది అనుకుందాం, అంటే 125, రైట్? సో 125 mm సెంటర్ నుంచి ఈ యొక్క బెడ్ సర్ఫేస్ ఉన్నప్పుడు పై నుంచి కూడా 125 mm ఉంటుంది, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 250 mm డయామీటర్ వర్క్ పీస్ ని మనము ఈ యొక్క లేత్ మెషిన్ మీద చేయవచ్చు అని స్పెసిఫై చేయొచ్చు, రైట్? సో 250 అని కాకుండా 225 కానీ మనం 250 తీసుకున్నాం, ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నాం. ఇక్కడ 125 mm కానీ మనం ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోవద్దు, యాక్చువల్లీ 120 తీసుకున్నాం, ఓకే? 120 అంటే ఎంత? ఓవరాల్ గా 120 into 2 is equal to 240 mm అంటే 240 mm డయామీటర్ మనం ఈ యొక్క వర్క్ పీస్ ఈ యొక్క లేత్ మెషిన్ పైన మనం చేయవచ్చు, రైట్? This is the perpendicular distance from the lathe axis to the top of the bed. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇదే. ఇప్పుడు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అదే. ఈ టాప్ బెడ్ నుంచి ఈ యొక్క సెంటర్ యొక్క డిస్టెన్స్ ఎంతో ఉందనేది మనం చూసుకోవాలి, ఓకే? మనం డయామీటర్ బట్టి ఈ యొక్క మెషిన్ పైన ఈ వర్క్ పీస్ ని చేయవచ్చా లేదా అని లేత్ మెషిన్ స్పెసిఫికేషన్ బట్టి మనం తెలుసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద లెంత్ ఆఫ్ ద బెడ్ బేస్ అని చెప్తున్నాడు, రైట్? సో హియర్ ఓకే, ఇది బెడ్ బేస్ అనుకున్నాం, ఓకే? టోటల్ గా మనకు ఈ లేత్ మెషిన్ యొక్క బెడ్ ఎట్లా స్పెసిఫై చేస్తామంటే ఏదైతే మనకు హెడ్ స్టాక్ పోర్షన్ నుంచి టెయిల్ స్టాక్ ఎండ్ ఆఫ్ ది పోర్షన్ వరకు ఈ యొక్క బెడ్ లెంత్ అనేది స్పెసిఫై చేయడం జరుగుతుంది.
రైట్. సో ఈ యొక్క లెంత్ ఆఫ్ ద బెడ్ అంటే ఈ బెడ్ యొక్క డిస్టెన్స్ మనము హెడ్ స్టాక్ కింద నుంచి తర్వాత టెయిల్ స్టాక్ ఎండ్ ఆఫ్ ద పోర్షన్ వరకు ఈ లెంత్ ఆఫ్ ద బెడ్ అని మనము చెప్తాము. సో ఈ బెడ్ యొక్క లెంత్ ఎందుకు చూస్తారు అంటే మనం పర్టికులర్ వర్క్ పీస్ యొక్క లెంత్ బట్టి మనము ఈ యొక్క లేత్ మిషన్ యొక్క బెడ్ లెంత్ ను స్పెసిఫై చేయాల్సి వస్తుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఈ యొక్క బెడ్ యొక్క లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 మీటర్ అనుకుందాం, రైట్. 2 మీటర్ మీన్స్ 2000 mm అంటే 2000 మిల్లీమీటర్లు ఉందని అర్థం. ఓకే, ఈ 2000 మిల్లీమీటర్లు పొడవున్న జాబ్ను మనం దీని మీద చేయవచ్చా లేదా అని మనం స్పెసిఫై చేయవచ్చు. ఓకే, తెలుసుకోవచ్చు. మనం ఈ యొక్క బెడ్ లెంత్ బట్టి మనం ఎంత లెంత్ ఉన్న జాబ్ను మనం ఈ యొక్క వర్క్ పీస్ మనం ఈ మిషన్ మీద చేయవచ్చు అని ఈ లెంత్ ఆఫ్ ద బెడ్ లో చెప్పుకుంటాము, రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద మాక్సిమం లెంత్ ఆఫ్ ద వర్క్ దట్ కెన్ బి టర్న్డ్ బిట్వీన్ ద సెంటర్స్. అంటే ఏంటంటే రైట్ సో ఈ యొక్క సెంటర్ నుంచి టెయిల్ స్టాక్ యొక్క సెంటర్ నుంచి మనము ఈ యొక్క వర్క్ హెడ్ అంటే స్పిన్డిల్ హెడ్, రైట్. దీన్ని మనము హెడ్ స్టాక్ అని కూడా అంటాం. ఓకే, హెడ్ స్టాక్. ఈ హెడ్ స్టాక్ యొక్క సెంటర్ నుంచి టెయిల్ స్టాక్ యొక్క సెంటర్ కు మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ బిట్వీన్ సెంటర్స్ అని అంటాం, రైట్. సో మనం వర్క్ పీస్ ని ఈ సెంటర్ మధ్యలో మనము హోల్డ్ చేస్తాము. ఓకే, ఈ సెంటర్ పాయింట్ నుంచి పర్టికులర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో మనకి లేత్ మిషన్ యొక్క స్పెసిఫికేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బిట్వీన్ సెంటర్స్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనము హెడ్ స్టాక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డెడ్ సెంటర్ అనుకోండి, రైట్. ఈ యొక్క డెడ్ సెంటర్ ని మనము హెడ్ స్టాక్ లో మనము దీన్ని లోడ్ చేయవచ్చు అంటే ఫిక్స్ చేయవచ్చు, రైట్. ఈ స్పిన్డిల్ యొక్క నోస్ టేపర్ లో మనము ఈ యొక్క డెడ్ సెంటర్ ని ఫిక్స్ చేయవచ్చు. సో ఈ డెడ్ సెంటర్ ని ఫిక్స్ చేసిన తర్వాత మనం వర్క్ పీస్ ని బిట్వీన్ సెంటర్ లో మనము టర్నింగ్ చేయవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ యొక్క బిట్వీన్ సెంటర్ అంటే ఈ సెంటర్ నుంచి ఈ యొక్క టెయిల్ స్టాక్ యొక్క సెంటర్ ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనము బిట్వీన్ సెంటర్స్ అని అంటాము. ఈ లెంత్ ఆఫ్ ది వర్క్ అంటే ఈ యొక్క వర్క్ పీస్ యొక్క లెంత్ ని మనము ఈ యొక్క పర్టికులర్ లెంత్ ని లెంత్ లో చూసుకోవచ్చు అని చెప్తున్నారు, రైట్. సో ఓకే, నెక్స్ట్ పాయింట్ లో మీకు ఇంకోటి ఏంటంటే the range of threads that can be cut, the capacity of the lathe, the swing over the carriage అని చెప్తున్నారు, రైట్. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ right. Okay, the range of threads that can be cut. Okay, మనకి ఇది బెడ్ అనుకున్నాం, రైట్. ఆల్రెడీ ఇది టెయిల్ స్టాక్ అనుకుంటున్నాం కాబట్టి ఇది ఒక స్పిన్డిల్ హెడ్ అనుకున్నాం కాబట్టి ఇది క్యారేజ్ అంటే బెడ్ అనుకున్నాం, రైట్. సో ఈ బెడ్ పైన ఉన్నటువంటి క్యారేజ్ ఏదైతే ఉందో మనకు ఈ యొక్క థ్రెడింగ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది, రైట్. క్యారేజ్ యొక్క హెల్ప్ ద్వారా టోటల్ గా క్యారేజ్ మీద ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ ఇవన్నీ కూడా మనకు క్యారేజ్ పైన ఉంటాయి, రైట్. సో ఈ క్యారేజ్ అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వర్క్ పీస్ యొక్క లెంత్ 500 mm అనుకుందాం, రైట్.
ఓకే 500 mm. సో మన క్యారేజ్ అనేది ఈ బెడ్ పైన ఉన్నటువంటి క్యారేజ్ ఏదైతే ఉందో సమ్ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ యొక్క టెయిల్ స్టాక్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది అనుకున్నాం రైట్. ఈ యొక్క క్యారేజ్ అనేది మనకు ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది అనుకున్నాం రైట్. సో ఈ డిస్టెన్స్ మనకి ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 250 mm అనుకున్నాం అంటే 250 mm. సో ఈ క్యారేజ్ ఎంత దూరం అయితే ట్రావెల్ చేస్తుందో అంత దూరం మనం థ్రెడ్ కట్ చేయవచ్చు రైట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనం వర్క్ పీస్ యొక్క లెంత్ ను బట్టి ఈ యొక్క లేపిషన్ యొక్క స్పెసిఫికేషన్ బట్టి మనము చెప్పవచ్చు ఈ యొక్క వర్క్ పీస్ దీనిపైన థ్రెడ్డింగ్ చేయవచ్చా లేదా రైట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి ఓకే. కొన్ని 1 మీటర్ ఉంటాయి, కొన్ని 2 మీటర్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి రైట్. చిన్న చిన్న ప్లగ్స్ నట్స్ ఇట్లాంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు ఓకే రైట్. ది రేంజ్ ఆఫ్ థ్రెడ్ దట్ కెన్ బి కట్ ద కెపాసిటీ ఆఫ్ ద లేత్. ఈ యొక్క రేంజ్ అనేది థ్రెడ్స్ యొక్క రేంజ్ అనేది కెపాసిటీ బట్టి ఉంటుంది, లేత్ యొక్క కెపాసిటీ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 మీటర్ లేత్ తీసుకున్నాం రైట్. 3 మీటర్ లేత్ అంటే ఇంచుమించు 3000 mm రైట్. సో దాంట్లో మనము 2 మీటర్ 2.5 మీటర్ తర్వాత 2 మీటర్ తర్వాత 1.5 మీటర్ వరకు కూడా మనం థ్రెడ్డింగ్ చేసుకోవచ్చు అని మామూలుగా చెప్పుకోవచ్చు ఓకే. సో దాని యొక్క స్పెసిఫికేషన్ బట్టి మనం ఆ వర్క్ పీస్ యొక్క థ్రెడ్డింగ్ ఆ మిషన్ మీద వస్తుందా లేదా అనేది ఆ క్యారేజ్ యొక్క మూమెంట్ ఎంత వరకు ట్రావెల్ చేస్తుంది, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది క్యారేజ్, దాన్ని బట్టి మనము ఈ థ్రెడ్డింగ్ ఆపరేషన్ దాని మీద వస్తుందా రాదా అని చెప్పుకోవచ్చు రైట్. నెక్స్ట్ పాయింట్ లో మనకు ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే the value of each division on the graduated collars of the cross slide and compound slide. ఇక్కడ మీరు ఫిగర్ లో చూస్తున్నట్లయితే మీకు క్యారేజ్ పైన ఉన్నటువంటి క్రాస్ స్లైడ్ ఏదైతే ఉందో ఆ క్రాస్ స్లైడ్ ని మూవ్ చేయాలి అంటే మనం ఒక హ్యాండ్ వీల్ సహాయం ద్వారా దాన్ని మూవ్ చేయడం జరుగుతుంది రైట్. సో ఆ ఒక హ్యాండ్ వీల్ ద్వారా మనం క్రాస్ స్లైడ్ ని మూవ్ చేసే ముందు మనం ఎంత డిస్టెన్స్ లో దాన్ని మూవ్ చేశాము అనేది ఇక్కడ గ్రాడ్యుయేటెడ్ కాలర్ అని ఒక స్ట్రిప్ దాంట్లో ఉంటుంది. స్ట్రిప్ అంటే ఒక మెటాలిక్ స్ట్రిప్ అంటే అల్యూమినియం కావచ్చు, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ తోటి తయారు చేయడం జరుగుతుంది. దాని మీద ఒక హ్యాండ్ వీల్ మీద గ్రాడ్యుయేటెడ్ కాలర్ అని అంటాము రైట్. దాని మీద మనకి ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 mm అనుకుందాం రైట్. ఎంత 10 mm అంటే మనకి గ్రాడ్యుయేషన్స్ లో 0 1 2 3 4 5 ఓకే. 0 నుంచి 5 వరకు గ్రాడ్యుయేషన్స్ అంటే 0 నుంచి అనదర్ పాయింట్ కి అనదర్ డివిజన్ కి మనకు ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి 0.1 అనుకుందాం రైట్. 0.1 mm రైట్. అంటే 0.1 అంటే ఒక 10 డివిజన్స్ వచ్చేసి మనకు ఎంత అవుతుంది అంటే 0.1 into 10 రైట్. అంటే 0.1 ని మనము 10 times 0.1 into 10 is equal to 1.0 mm. అంటే మనం క్రాస్ స్లైడ్ ని 0 నుంచి మనం 10 డివిజన్స్ ని మూవ్ చేసినప్పుడు 1 mm ట్రావెల్ చేస్తుంది ఓకే. సో ఈ క్రాస్ స్లైడ్ యొక్క ఈ యొక్క సైజ్ ను మనము ఎంత మెటీరియల్ కట్ చేయాలి అన్నది ఇప్పుడు మనము చూసుకోవాల్సి వస్తుంది రైట్. సో మనము డయామీటర్ లో మనము పర్టికులర్ ఒక 10 mm ఉన్న డయామీటర్ ను ఒక 8 mm చేయాలి అంటే మనము ఈ యొక్క హ్యాండ్ వీల్ యొక్క హెల్ప్ ద్వారా ఈ హ్యాండ్ వీల్ మీద ఉన్నటువంటి గ్రాడ్యుయేటెడ్ కాలర్ ద్వారా డైమెన్షన్స్ ద్వారా మన మెటీరియల్ ని కట్ చేయవచ్చు. వితౌట్ రీడింగ్ వి కెనాట్ డు ఎనీథింగ్ అంటే ఇది ఒక మెజర్మెంట్ అన్నమాట. సో ఈ మెజర్మెంట్ ద్వారా మనం మెటీరియల్ కట్ చేయవచ్చు రైట్. అనదర్ థింగ్ వచ్చేసి కంపౌండ్ స్లైడ్. ఇది కంపౌండ్ స్లైడ్ అని అంటాము.
కంపౌండ్ స్లైడ్ ని కూడా మనము ఎప్పుడైతే మనం టేపర్ టర్నింగ్స్ చేస్తామో అప్పుడు ఈ కంపౌండ్ స్లైడ్ అనేది ఉపయోగిస్తాము. ఈ కంపౌండ్ స్లైడ్ కూడా హ్యాండ్ వీల్ అనేది ఉంటుంది. హ్యాండ్ వీల్ కూడా గ్రాడ్యుయేటెడ్ కాలర్ ఉంటుంది. దాని మీద కూడా ఈ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి, రైట్? సో సేమ్ ఇలాగే ఉండవచ్చు. 0.1 నుంచి తర్వాత 0.2, 0.3, 0.4 అట్లా మనము క్యాలిక్యులేషన్ చేసుకొని మనము మెటీరియల్ రిమూవ్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి 2 గ్రాడ్యుయేటెడ్ కాలర్స్ యొక్క మీనింగ్ అది, రైట్? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రేంజ్ ఆఫ్ స్పిన్డిల్ స్పీడ్స్. రేంజ్ ఆఫ్ స్పిన్డిల్ స్పీడ్స్ అంటే లేత్ మెషిన్ మీద ఉన్నటువంటి స్పిన్డిల్ ఏదైతే ఉందో అది ఒక నిమిషానికి ఎన్ని రౌండ్స్ తిరుగుతుంది అని కూడా మనకు స్పెసిఫై చేయడం జరుగుతుంది, రైట్? దీన్ని మనం ఆర్పిఎం అంటాము, అంటే రెవల్యూషన్ పర్ మినిట్. సో దీంట్లో ఎన్ని రకాల స్పీడ్స్ మనము ఉపయోగించవచ్చు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆల్ గేర్ తీసుకుందాం. మిషన్ ఆల్ గేర్ మిషన్ అంటాము. ఆల్ గేర్ మిషన్ అంటాము, రైట్? ఆల్ గేర్ మిషన్ అంటే దాంట్లో హెడ్ స్టాక్ లో నంబర్ ఆఫ్ గేర్స్ అనేటివి మౌంట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో నంబర్ ఆఫ్ స్పీడ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే లీవర్ ఎంగేజ్ చేస్తామో మనకు కావాల్సిన ఆర్పిఎం అది మనకు కావాల్సిన ఆర్పిఎం అనేది ఇస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకు 10 ఆర్పిఎంస్ ఉన్నప్పుడు 10 ఆర్పిఎంస్ అంటే 10 రకాల ఆర్పిఎంస్ ఉన్నాయనుకుందాం ఆల్ గేర్ హెడ్ స్టాక్, రైట్? అంటే 100 ఆర్పిఎం లో తిరగవచ్చు, 200 లో తిరగవచ్చు, 300 లో తిరగవచ్చు, 400 లో తిరగవచ్చు, 500 లో కూడా తిరగవచ్చు. సో ఈ యొక్క మిషన్ యొక్క రేంజ్ లో మనకు ఈ స్పిన్డిల్ స్పీడ్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ స్టాక్ లో మనకి ఆల్ గేర్ హెడ్ స్టాక్ అనేది ఉంటుంది, రైట్? తర్వాత కోన్ పుల్లీ హెడ్ స్టాక్ అని ఉంటుంది. కోన్ పుల్లీ హెడ్ స్టాక్ లో మనకి 4 స్టెప్స్ ఉంటాయి, రైట్? 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్ లో మనకు ఒక్కొక్క స్టెప్ లో మనం ఎప్పుడైతే బెల్ట్ మనం ఎప్పుడైతే ఈ యొక్క స్టెప్ నుంచి ఈ యొక్క స్టెప్ కి షిఫ్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా దాని యొక్క ఆర్పిఎం అనేది చేంజ్ అయిపోతుంది, రైట్? సో మనకు ఈ యొక్క హెడ్ స్టాక్ లో కోన్ పుల్లీ హెడ్ స్టాక్ లో 4 ఆర్పిఎంస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాం, జస్ట్ అజ్యూమ్, ఓకే? 4 ఆర్పిఎంస్ ఉంటాయి. ఈ ఆల్గే హెడ్ స్టాక్ లో 10 కానీ తర్వాత 15 ఆర్పిఎం కానీ ఉండవచ్చు, రైట్? ఈ స్పీడ్ యొక్క మీనింగ్, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ పాయింట్ లో రేంజ్ ఆఫ్ ఫీడ్స్ ఇచ్చాడు, రైట్? రేంజ్ ఆఫ్ ఫీడ్స్ అంటే ఏంటంటే ఇది వర్క్ పీస్ అంటున్నాం, రైట్? వర్క్ పీస్ ఇది టూల్ అంటున్నాం, ఓకే? ఫీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫీడ్ అంటే మనకి ఏంటో తెలియాలి, రైట్? ఆర్పిఎం అంటే మనం రెవల్యూషన్ పర్ మినిట్ అని తెలుసుకున్నాం. ఫీడ్ అంటే ఫీడ్ మీన్స్ ఒక వర్క్ పీస్ పైన ఒక నిమిషానికి టూల్ అనేది ఎంత ప్రయాణించింది అన్నదాన్ని మనం ఫీడ్ అంటున్నాం, రైట్? మళ్ళీ చెప్తున్నాను, ఒక వర్క్ పీస్ పైన టూల్ అనేది ఒక నిమిషానికి ఎంత దూరం ప్రయాణించింది అంటే ఎంత దూరం ట్రావెల్ చేసింది దాన్ని మనం ఫీడ్ అంటాము, ఓకే? ఈ ఫీడ్ యొక్క సిస్టమ్ అంటే ఫీడ్ యొక్క రేంజెస్ కూడా మనకు మిషన్స్ లో స్పెసిఫై చేయడం జరుగుతుంది, రైట్? ఆల్వేర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా రకాల అంటే చాలా ఫీడ్స్ ఉంటాయి ఆల్వేర్ సిస్టమ్. మనకి ఈ యొక్క కోన్ పుల్లీ హెడ్ స్టాక్ లో చాలా తక్కువ ఫీడ్స్ ఉంటాయి, ఓకే? ఈ ఫీడ్స్ కానీ తర్వాత ఈ యొక్క ఆర్పిఎంస్ కానీ మీకు నెక్స్ట్ క్లాస్ లో మేము క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఒక పర్టికులర్ డయామీటర్ ఉన్నప్పుడు ఒక 200 డయామీటర్ తీసుకుందాం, దానికి
ఎంత ఆర్పిఎం ఉండాలి, స్పిన్డిల్ కి ఎంత ఆర్పిఎం ఉండాలి, 200 డయామీటర్ వర్క్ పీస్ ని మనం లోడ్ చేసినప్పుడు ఈ యొక్క డయామీటర్ కి మనం ఎంత ఆర్పిఎం మెన్షన్ చేయాలి అనేది నేను మీకు క్లియర్ గా ఫీడ్ తర్వాత ఈ యొక్క ఆర్పిఎం తర్వాత కటింగ్ స్పీడ్స్ తర్వాత ఫీడ్ ఇవన్నీ కూడా పర్టికులర్ ఫార్ములా ద్వారా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. ఇప్పుడు మనకి సైజ్ ఆఫ్ ద స్పిన్డిల్ బోర్ అని చెప్తున్నాను. సైజ్ ఆఫ్ ద స్పిన్డిల్ బోర్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క ఫిగర్ ఏదైతే ఉందో హెడ్ స్టాక్ అనుకున్నాం, రైట్. హెడ్ స్టాక్ లేత్ మెషిన్ యొక్క హెడ్ స్టాక్ అనుకున్నాం. ఈ హెడ్ స్టాక్ లో ఉన్నటువంటి మెయిన్ స్పిన్డిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంటర్నల్ డయామీటర్ ఎంత ఉంది అనేది మనకు లేత్ మెషిన్ యొక్క స్పెసిఫికేషన్ లో తెలియడం జరుగుతుంది. అంటే దాంట్లో ఉంటుంది లేత్ మెషిన్ యొక్క స్పిన్డిల్ బోర్ ఎంతో మనకు స్పెసిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు ఉంటుందంటే ఈ బోర్ యొక్క డయామీటర్ ఎందుకు అవసరం అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ పీస్ తీసుకుందాం, రైట్. ఈ యొక్క వర్క్ పీస్ యొక్క లెంత్ మనము 250 mm అనుకున్నాం, రైట్. 250 mm. సో ఈ 250 mm వర్క్ పీస్ ని మనము ఆఫ్ పోర్షన్ లో మనము దీన్ని టర్నింగ్ చేయవచ్చు, రైట్. ఎట్లా అంటే ఈ యొక్క డయామీటర్ వచ్చేసి 25 అనుకున్నాం. సారీ, అసలు యాక్చువల్ గా ముందు చెప్పాల్సిన విషయం ఇది 25 డయామీటర్ అనుకున్నాం. స్పిన్డిల్ యొక్క బోర్ యొక్క డయామీటర్ వచ్చేసి 50 అనుకున్నాం, రైట్. సో అంటే దాని మీనింగ్ ఏంటి, 25 mm డయామీటర్ ను మనం స్పిన్డిల్ లోపలికి ఎంటర్ చేయవచ్చు. స్పిన్డిల్ లోపలికి ఎంటర్ చేసిన తర్వాత మనము దీన్ని ఆఫ్ పోర్షన్ మనము మెటీరియల్ కట్ చేయవచ్చు. తర్వాత ఈ ఆఫ్ పోర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ లో లోడ్ చేసి ఇంకా మిగతా ఆఫ్ పోర్షన్ కూడా మనము దాన్ని చేయవచ్చు అని చెప్తున్నాడు, రైట్. సో అనదర్ థింగ్, ఇంకా కొన్ని లెంతీ పీసెస్ ఉంటాయి. లెంతీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ బోల్ట్స్ అని అంటారు. ఫౌండేషన్ బోల్ట్స్ అంటే ఇవి ఎక్కువ బీమ్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారో ఈ బీమ్స్ తర్వాత పిల్లర్స్ రకరకాలుగా డిజైన్ చేయడం జరుగుతుంది, అంటే కన్స్ట్రక్ట్ చేయడానికి వస్తుంది. ఓకే, దాంట్లో మనకు ఈ యొక్క ఫౌండేషన్ యొక్క బోల్ట్స్ యొక్క లెంత్ చాలా లెంతీగా ఉంటుంది, రైట్. సో ఈ ఫౌండేషన్ బోల్ట్ అనుకుందాం, దీనికి రెండు పక్కల థ్రెడ్డింగ్ ఉంది అనుకుందాం. ఓకే, రెండు పక్కల థ్రెడ్డింగ్ ఉంది అనుకుందాం. ఈ థ్రెడ్ ని మనము ఈ పోర్షన్ లో మనకి ఒక 500 mm లెంత్ కావాలి. తర్వాత ఈ పోర్షన్ లో మనకు 500 mm లెంత్ కావాలి, 500 mm, రైట్. ఈ పోర్షన్ లో 500 mm కావాలి, ఈ పోర్షన్ లో 500 mm కావాలి. మనం ఈ యొక్క వర్క్ పీస్ ను డయామీటర్ వచ్చేసి 40 అనుకుందాం, రైట్. ఈ 40 mm డయామీటర్ ఉన్నటువంటి వర్క్ పీస్ ను మనం స్పిన్డిల్ లో పెట్టుకోవచ్చు, రైట్. అంటే స్పిన్డిల్ లో మనకు ఒక హాఫ్ పోర్షన్ లో కానీ తర్వాత మనకు కావాల్సినంత లెంత్ బయట పెట్టుకొని ఈ యొక్క థ్రెడ్డింగ్ చేయవచ్చు. ఈ థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా రివర్స్ లో మనము ఈ స్పిన్డిల్ లో ఈ యొక్క వర్క్ పీస్ ని ఎంటర్ చేయవచ్చు. తర్వాత ఈ సైడ్ కూడా మనము థ్రెడ్డింగ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఏంటంటే స్పిన్డిల్ బోర్ అనేది మనము ఏదైతే ఒక పర్టికులర్ డయామీటర్ ఉంటుందో ఆ డయామీటర్ లోకి వెళ్తుందా లేదా అని మనము ఈ యొక్క స్పిన్డిల్ బోర్ను బట్టి మనం తెలుసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ పాయింట్ మనకు టైప్ ఆఫ్ స్పిన్డిల్ నోస్ అంటారు, రైట్. టైప్ ఆఫ్ స్పిన్డిల్ నోస్ అంటే ఇది లేత్ మెషిన్ యొక్క మెయిన్ స్పిన్డిల్ అనుకున్నాం, రైట్. ఈ లేత్ మెషిన్ యొక్క మెయిన్ స్పిన్డిల్ యొక్క టోటల్ గా ఈ సైడ్ చెక్ ఉంది అనుకున్నాం. ఓకే, చెక్, ఇది చెక్ అనుకున్నాం. సో దీనికి స్పిన్డిల్ ఎండ్ ఆఫ్ ది స్పిన్డిల్ లో థ్రెడ్ కట్ అయ్యింది, రైట్. సో ఈ థ్రెడ్ ఎందుకు ఉంటుందంటే ఈ యొక్క చెక్కుని మనము ఈ యొక్క 3 చెక్కుని కానీ తర్వాత 4 చెక్కుని కానీ ఈ థ్రెడ్ యొక్క సహాయం ద్వారా మనం ఈ చెక్కుని దీనికి ఫిక్స్ చేయవచ్చు. అంటే స్పిన్డిల్ యొక్క ఎండ్ ఆఫ్ ది లెంత్ లో ఉంటుంది, రైట్. సో ఈ పోర్షన్ లో
ఒక టేపర్ అనేది ఉంటుంది. దాన్ని మనము మోస్ టేపర్, తర్వాత రకరకాల టేపర్స్ నేమ్స్ ఉంటాయి. ఈ యొక్క టేపర్ అనేది ఎందుకు ఉంటుంది అంటే మనము దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో డెడ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. డెడ్ సెంటర్స్ ఏంటివి? ఈ విధంగా ఉంటాయి. ఈ డెడ్ సెంటర్స్ అనేవి మనము ఈ యొక్క నోట్స్ లో ఫిక్స్ చేయవచ్చు. సో దీని యొక్క సైజ్ కూడా, దీని యొక్క టేపర్ కూడా మనకు లేత్ మెషిన్ యొక్క స్పెసిఫికేషన్ లో ఉంటుంది, రైట్? అనదర్ థింగ్ వచ్చేసి ద స్పెసిఫికేషన్ హెల్ప్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ సెల్లర్ అండ్ ద బయర్ ఆఫ్ ద లేత్. అంటే మనం లేత్ మెషిన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ యొక్క స్పెసిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేసిన వాడు ఈ యొక్క మెషిన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏ కంపెనీ వాడైతే ఈ యొక్క మెషిన్ తయారు చేశాడో, ఈ మెషిన్ తయారు చేసినప్పుడు దాని యొక్క స్పెసిఫికేషన్స్ తో సహా మనకు మాన్యువల్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? It helps the operator of the lathe to decide whether the work in hand can be accommodated for performing the operations, right? It is a final point. ఇది లాస్ట్ పాయింట్ లో ఇచ్చాడు. దీంట్లో ప్రతి ఒక్క ఆపరేటర్ ఒక వర్క్ పీస్ ని ఈ యొక్క లేత్ మెషిన్ మీద కట్ చేయాలన్నప్పుడు దీని యొక్క స్పెసిఫికేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేత్ మెషిన్ యొక్క స్పెసిఫికేషన్ బట్టి మనం వర్క్ పీస్ ను కట్ చేయవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. నెక్స్ట్ క్లాస్ లో మీకు రకరకాల టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ యొక్క లేత్ మెషిన్ గురించి ఎవరైతే ఐటీఐలో టర్నర్ ట్రేడ్ తీసుకున్నారో ఆ ఒక పిల్లలకి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో టర్నర్ సంబంధించిన ట్రేడ్ థియరీ టోటల్ ఓవరాల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్.